సరేంటి సార్, ది వైర్ కథనం చూసే ఉంటారు, వినే ఉంటారు. గత కొద్ది రోజులుగా ఇదే చర్చ నడుస్తోంది. సో ది వైర్ కథనంలో పరకాల ప్రభాకర్ ఒక్కొక్క అంశాన్ని మొత్తం బట్టలు ఇప్పే ప్రయత్నం చేశారని నేనైతే చెప్తా. సో మీరేమంటారు, దీన్ని ఎలా విశ్లేషిస్తారు? సో ఈ వైర్ కథనం లేదంటే వైర్ అనేటువంటి వెబ్సైట్లో పరకాల ప్రభాకర్ గారు రాయకంటే ముందు మీరు ఇంకొక విషయాన్ని మీతో పంచుకోవాలి. ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 12.54% ఓట్లు అధికంగా, అంటే పోల్డ్ ఓట్స్ కంటే కౌంటెడ్ ఓట్స్ ఎక్కువ ఉన్నాయి అని ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక కథనమే కాదు, ఒక రిపోర్టుని పబ్లిష్ చేసింది. సో ఆ రిపోర్టును తీసుకెళ్ళి ఎన్నికల కమిషన్కి కూడా వాళ్ళు ఇవ్వటం జరిగింది. దాని మీద ప్రతిస్పందించవలసిందిగా ఎన్నికల కమిషన్ని సుమారుగా వాళ్ళు 2-3 సందర్భాల్లో ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించడం జరిగింది. కానీ దాని మీద ఎన్నికల కమిషన్ ఎటువంటి ప్రతిస్పందన రాలేదు. సో దాని కొనసాగింపుగా మేము ఆరా సంస్థగా మేము జనరల్గా ఎన్నికల కౌంటింగ్ అయిపోయినటువంటి 3-4 గంటల్లోనే ఫామ్ 20 అంటే ఏ పోలింగ్ బూత్లో ఏ పార్టీకి లేదా ఏ వ్యక్తికి ఎన్ని ఓట్లు వచ్చినాయనే తెలిపేటువంటి పత్రం సుమారుగా అర్ధరాత్రి లోపు దాన్ని ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తారు. ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి వెబ్సైట్లో పబ్లిక్ డాక్యుమెంట్ కాబట్టి పబ్లిష్ చేస్తారు. మనం దాన్ని డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు ఏ గ్రామంలో. కానీ ఏకంగా 4 నెలల తర్వాత వీళ్ళు అదే పబ్లిష్. సో ఆ ఫామ్ 20 విషయంలో సుమారుగా 108 రోజుల పాటు పబ్లిష్ చేయలేదు. భారతదేశ వ్యాప్తంగా మనందరికి తెలుసు ఒకే రోజు కౌంటింగ్ జరిగింది. అంటే జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరిగింది. ఆ రోజు అర్ధరాత్రి 12 గంటకి భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఫామ్ 20 డేటాని అప్లోడ్ చేయడం జరిగింది, ఒక్క ఆంధ్రప్రదేశ్ తప్పితే. సో అప్పుడు మేము సహజంగా మాలాంటి సర్వే సంస్థలో మా ప్రిడిక్షను రైట్ అయినా రాంగ్ అయినా, సో మేము ఏ పోలింగ్ బూత్లో ఎన్ని ఓట్లు పడతాయి అనుకున్నాం, ఎన్ని ఓట్లు పడింది అనేది చెక్ చేసుకోవడం అనేటువంటి సర్వసాధారణమైనటువంటి యాక్టివిటీ, మా ప్రక్రియ అనమాట. సో ఈ క్రమంలో ఫామ్ 20 కోసం ఎదురు చూస్తుంటే, ఎందుకంటే ఫామ్ 20 అనేటువంటిది ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తేనే మాకు తెలిసింది, లేదంటే తెలిసే అవకాశం లేదు. సో మేము వారం రోజులు, 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు ఎదురు చూసి అసలు వాళ్ళు పెట్టకపోతుంటే మేము అనేక మంది ద్వారా వారితో మాట్లాడించడం, లేఖలు రాయటం, ఒత్తిడి చేయించడం, తెలిసిన పార్లమెంట్ సభ్యులతో ఫోన్ చేయించడం, ఇవన్నీ చేస్తూ వచ్చాం. ఎన్ని రోజులు చేసినా కూడా వాళ్ళు అది వెబ్సైట్లో పెట్టలేదు. 108 రోజుల తర్వాత, అంటే జూన్ 4వ తేదీ ఫలితాలు వస్తే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో వాళ్ళు అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా అప్లోడ్ చేసినటువంటి ఫామ్స్ కూడా కొంత అనుమానాస్పదంగా, వాటి మీద అబ్జర్వర్స్ యొక్క సంతకాలు లేకపోవటము, ఇవన్నీ గమనించాం. ఇంత లేట్గా అసలు ఎందుకు సబ్మిట్ చేశారని అంటే మీరేమని చెప్తారు? అది చెప్పలేనటువంటి పరిస్థితి ఇది. నేను అదే అంటున్నాను. సరే, మా సర్వే సంస్థల యొక్క ఎన్నికల అంచనాలు, ఫలితాల అంచనాలు అవి సక్సెస్ అయినాయి, సక్సెస్ కాలేదు అనేటువంటిది ఒక విధానం. సో మా ఫెయిల్యూర్కి కారణం ఏంటనేది మేము నిర్మోహమాటంగా, నిస్సందేహంగా మీడియా ముందు చెప్పాము. సో మా ఫెయిల్యూర్కి గల కారణాలని మేము విశ్లేషిస్తూనే మేము సమాజానికి అపాలజీ కూడా చెప్పాము. సో మా సక్సెస్ ఫెయిల్యూర్స్ పక్కన పెడితే ఈ ఫామ్ 20 ఇన్ని రోజుల పాటు ఎందుకు మీరు అప్లోడ్ చేయలేదు అనేటువంటిది అతిపెద్ద సందేహం. ఎందుకు సందేహం అంటే, ఆల్రెడీ ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ 12.54% ఓట్ పెరిగింది, ఇది పోల్డ్ ఓట్స్ కంటే కౌంటెడ్ ఓట్స్ అని చెప్పడం ఒకటి, ఫామ్ 20 108 రోజుల పాటు అప్లోడ్ చేయకపోవడం ఒకటి, కౌంటింగ్ ముగిసిన తర్వాత 45 రోజుల పాటు భద్రపరచవలసినటువంటి వివిప్యాట్స్ మరియు మెమొరీ కార్డ్స్ ఏవైతే ఉంటాయో, చిప్స్ ఏవైతే ఉంటాయో, వాటిని 20 రోజుల లోపలనే వాటిని బర్న్ చేయమని, తగలబెట్టమని చెప్పి సిఇఓ హోదాలో మీనా గారు, ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖేష్ కుమార్ మీనా, ఆనాటి ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ ఆఫీసర్ సిఇఓ గారు అందరు జిల్లా కలెక్టర్లకి వెంటనే వివిప్యాట్స్ని అలాగే మెమొరీ కార్డ్స్ని బర్న్ చేయాలని చెప్పి వారు లేఖ రాయటం. 45 రోజులు ఉండాల్సినటువంటి వాడిని 20 రోజుల్లోనే బర్న్ చేయాలని చెప్పి లేఖ రాయటం. దాని తర్వాత ఎవరైనా రీకౌంటింగ్కి అప్లై చేసుకుంటే, చాలామంది రీకౌంటింగ్ అప్లై, మరి ముఖ్యంగా ఒంగోలు నుండి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి వ్యక్తులు కూడా అప్లై చేసుకుంటే కనీసం రీకౌంటింగ్కి అనుమతించకపోవటం, మేము అనుమతించము, మాక్ పోలింగ్కి అయితే అనుమతిస్తాం కానీ రీకౌంటింగ్ అనుమతించం. అంటే కొత్త
ఈవీఎంస్ తీసుకొచ్చి ఓటింగ్ వేసుకొని అవి కరెక్ట్గా ఉన్నాయో లేదో అదైతే మేము ఒప్పుకుంటాం, కానీ ఆల్రెడీ ఏదైతే ఎలక్షన్ జరిగినాయో ఆ ఎలక్షన్ జరిగినటువంటి ఈవీఎంస్ని మాత్రం మేము రీకౌంటింగ్ చేయము అని చెప్పడము. సో ఇవన్నీ కూడా ఈ పరిణామ క్రమం కనుక ఒకసారి చూస్తుంటే 12.5% అనే పెరుగుదల, ఫామ్ 20 పెట్టకపోవటం, ఈ మధ్యలో 20 రోజుల్లోనే వీవీప్యాట్స్ని అలాగే మెమరీ కార్డ్స్ని బర్న్ చేయమని చెప్పి సీఈఓ గారు లేఖ రాయటము, వాటిని బర్న్ చేయటము, తర్వాత ఎక్కడైతే అధిక పోలింగ్ కనబడిందో, అధిక పోలింగ్ నమోదైన దగ్గర మాకు సీసీటీవీ ఫుటేజ్లు ఇవ్వమని చెప్పి రాజకీయ పార్టీల ప్రతినిధులు, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వైవి సుబ్బారెడ్డి గారు తదితరులు అడగటం, వీటన్నిటినీ వాళ్ళు డినై చేయటం ఎలక్షన్ కమిషను. ఈ క్రమంలో అనుమానాలు బలపడుతూ వచ్చినాయి. ఈ అనుమానాలు బలపడుతున్న క్రమంలో పరకాల ప్రభాకర్ గారు, ఆయన కూడా చిన్న మనిషి కాదు, పరకాల ప్రభాకర్ గారి నేపథ్యం అందరికి తెలుసు. అవును. పరకాల ప్రభాకర్ గారు ఈ వైర్ అనేటువంటి వెబ్సైట్లో కథనం రాయటం, చాలా ఆసక్తికరమైనటువంటి కథనాన్ని వారు రాయటం జరిగింది. ఏదైతే ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ 12.54% అని చెప్తూ వచ్చిందో, ఈ 12.54% వారు చక్కగా చాలా విపులంగా వారు మెన్షన్ చేయడం. సో ఏంటి అయ్యా ఈ కథనం ఏం తెలియజేస్తుంది అన్నప్పుడు, సాయంత్రం 5 గంటలు సుమారుగా మనం కనుక ఒకరోజు గమనించినట్టయితే సుమారుగా 67.25% పోలింగ్ అని ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసింది. ఓకే, తర్వాత ఇంకొక గంట కూడా పోలింగ్ జరిగే అవకాశం ఉంది, ఆలస్యం అయితే ఇంకొంతసేపు. సరే, ఈ 8 గంటల వరకు, అంటే రాత్రి 8 గంటల వరకు జనరల్గా వాళ్ళ యొక్క ఎస్ఓపి ఏంటంటే 6 గంటల తర్వాత పోలింగ్ బూత్ ఆవరణలో ఎంతమంది ఉంటే అంతమందికి స్లిప్స్ పంచాలి, టోకెన్స్ ఇవ్వాలి. టోకెన్స్ ఇచ్చేసి ఆ టోకెన్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వారిని మాత్రమే ఓటుగా ఎలో చేయాలి. ఇది అయితే ఇదే ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి డేటా ఏం చెప్తుందంటే, సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కేవలం 0.08% మాత్రమే పోలింగ్ పెరుగుదల ఉంది. అంటే 0.08% మాత్రమే ఉంది అనేది వాళ్ళే చెప్తున్నారు. అవును, ఎవరు? ఎన్నికల కమిషనే చెప్తుంది. అది కూడా 3 అవర్స్లో 3 గంటల్లో 0.08% మాత్రమే ఎన్నికల అంటే ఓటింగ్ పెరుగుదల ఉందనేది చెబుతూ 8 గంటల తర్వాత ఇంకా లక్షల మంది క్యూల్లో ఉన్నారు అని మళ్ళీ చెప్పగానే చెప్తుంది. ఏ విధంగా? 8 గంటల నుండి 11:45 సుమారుగా, అంటే 11:45 ఎన్నికల కమిషన్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఏమని? ఆంధ్రప్రదేశ్లో 11:45 కనుక మీరు ఒకసారి చూసుకున్నట్టయితే 76.50 ఇది రాత్రి మధ్యరాత్రి 11:45 12 గంటలకి 76.50% ఓటింగ్ నమోదైంది, పోలింగ్ ముగిసింది అని అనౌన్స్ చేశారు. తర్వాత మళ్ళీ తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఆ 2 గంటల వరకు జరిగినట్టు, అంటే 11:45 నుండి 2 గంటల వరకు, తెల్లవారుజామున 2 గంటల వరకు చివరి ఓటు కాస్ట్ అయింది. దీని మధ్య జరిగింది సుమారుగా 5% మించి పోలింగ్ నమోదైందని 3 రోజుల తర్వాత అనౌన్స్ చేయడం జరిగింది. అది కూడా 4 రోజుల తర్వాత, 3-4 రోజుల తర్వాత ఎన్నికల కమిషన్ ఫైనల్గా 81.86% నమోదైందని చెప్పింది. అంటే 11:45 ఏదైతే మనకు 76.25% వాళ్ళు 76.50% అనౌన్స్ చేశారో, ఆ 76.5కి అలాగే 81.86 ఎప్పుడు 4 రోజుల తర్వాతనో 3 రోజుల తర్వాత అనౌన్స్ చేసిన దానికి మధ్య వ్యత్యాసం కనుక మనం చూసుకుంటే 5.36% ఎక్కువగా నమోదైందనేది చెప్పింది. అంటే ఇక్కడ ఎన్నికల కమిషన్ ప్రకటనల్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే 11:45కే పోలింగ్ పూర్తయిందని చెప్పినటువంటి ఎన్నికల కమిషను, ఇది ఫైనల్ ఓటింగ్ అని చెప్పిన ఎన్నికల కమిషను, లేదు ఇంకా ఓటర్లు ఉన్నారు అని చెప్పి తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఆ పోలింగ్ పెరుగుదల 5.36% అని 4 రోజుల తర్వాత అనౌన్స్ చేయటము, 5 గంటల నుండి 8 గంటల మధ్య కేవలం 0.08% మాత్రమే పెరుగుదల ఉందని మళ్ళీ చెప్పడము. సో ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి విభేదిస్తున్నాయి. మీరు గమనించండి.